శ్రీ మాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి అనగా ప్రబోధిని ఏకాదశి యొక్క వ్రతకథ మరియు మహాత్మ్యం ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఆషాఢ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున మేల్కొంటాడు. కావున ఈ ఏకాదశిని దేవుత్థాని ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి యొక్క వ్రతకథ స్కందపురాణంలో వివరించబడింది. ఈ వ్రతకథ మరియు మహాత్మ్యం ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఒకానొకప్పుడు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మునితో, కృష్ణ వాసుదేవ, కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి? ఆ ఏకాదశి మహాత్మ్యమేమిటి? దానికి సంబంధించిన కథ ఏమైనా ఉన్నదా? వివరంగా చెప్పు అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, మహారాజా, పూర్వమొకప్పుడు నారద మహర్షి బ్రహ్మదేవుణ్ణి అడిగి ఈ ఏకాదశి గురించి తెలుసుకున్నాడు. నేను నారదునికి బ్రహ్మదేవునికి వివరించిన ఈ కథను నీకు వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఈ ప్రబోధిని ఏకాదశి పాపములను నశింపచేస్తుంది, పుణ్యమును పెంచుతుంది, ముక్తిని, మంచి బుద్ధిని కూడా ప్రసాదిస్తుంది అని అన్నాడు. ఈ భూమండలంలోకి భగీరథుడు మహాతపస్సు చేసి గంగా నదిని తీసుకుని వచ్చాడు కదా, ఆ నది కార్తీక మాసంలో ప్రబోధిని ఏకాదశి వచ్చే వరకే నేను పాప పరిహారం చేస్తాను అంటుంది. ఆ ఏకాదశి వచ్చే వరకే ఆ నది పాపములను పోగొడుతుంది. ఏకాదశి వచ్చిన వెంటనే ఆ నది మాట్లాడకుండా ఊరుకుంటుంది. అంటే ఈ ఏకాదశి ముందు ఆ నది శక్తి అంత తీసికట్టు అని అర్థం. అలాగే పుణ్యతీర్థములు, సముద్రములు, పెద్ద పెద్ద చెరువులు కూడా ఈ కార్తీక శుక్ల ఏకాదశి వచ్చే వరకే పుణ్యమును ప్రసాదిస్తాయి. తరువాత ఆ తీర్థములు ఏకాదశి వచ్చిందంటే మనతో ఇంకా లోకంలోని ప్రజలకు ఏమీ అవసరం ఉండదు అని భావిస్తాయి. శ్రద్ధగల మానవుడు కనీసం ఒక్కసారైనా ఈ ప్రబోధిని ఏకాదశి నాడు ఉపవాస వ్రతం ఆచరించాలి. ఈ విధంగా ఉపవాసం ఉంటే వేల కొద్దీ అశ్వమేధ యాగములు చేస్తే కలిగే ఫలితమును, వందల కొద్దీ రాజసూయ యాగములు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యమును పొందుతారు అని శ్రీకృష్ణుడు చెప్పగా, ధర్మరాజు, కృష్ణ, ఈ ప్రబోధిని ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం చేయలేనివారు ఒక్కపూట మాత్రమే భోజనము చేసి వ్రతమును ఆచరిస్తే ఎటువంటి పుణ్యమును పొందుతారు? కొందరు పగలంతా ఏమీ తినకుండా రాత్రి భోజనం చేసి జాగరణ చేసి వ్రతం పూర్తి చేసిన వారు ఏ ప్రయోజనాన్ని పొందుతారు? పూర్తిగా ఉపవాసమున్నవారు ఎంతటి మహాపుణ్యమును పొందుతారో నాకు వివరంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మనందన, వినుము. ఒక్క పూట భోజనం చేసి వ్రతం చేస్తే ఒక్క జన్మలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. రాత్రిపూట భోజనం చేసి వ్రతం చేసిన వారికి 2 జన్మలలో చేసిన పాపం పోతుంది. పూర్తిగా ఉపవాసముంటే 7 జన్మలలో చేసిన పాపమంతా నశిస్తుంది అని అనడంలో సందేహమేమీ లేదు. 3 లోకాలలోనూ ఏది కనిపించదో, ఏది మిక్కిలి దుర్లభమో, ఏది పొందడానికి వీలు కాదో అటువంటి వాటిని అడగకుండానే ప్రసాదించే శక్తి ఈ ప్రబోధిని ఏకాదశికి ఉంది. దీనికి అంతటి సామర్థ్యమున్నది. సమస్త పాపములను పరిహరించే ఈ ప్రబోధిని ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే మేరు పర్వతము, మందర పర్వతముల వంటి భయంకరమైన పాపరాశులన్నీ దహింపబడి బూడిదవుతాయి. కొన్ని వేల పూర్వజన్మలలో చేసిన చెడ్డ పనుల వలన సంపాదించిన పాపసమూహమంతా ప్రబోధిని ఏకాదశి నాడు జాగరణ చేస్తే దూదికొండను అగ్నికణం దహించి బూడిద చేసినట్లుగా చేస్తుంది. ధర్మరాజా, ఈ ఏకాదశిని ఇతరుల ప్రేరణ చేత కాక తనంతట తానుగా నిర్ణయించుకొని ఈ వ్రతమును ఆచరిస్తే పైన చెప్పిన ఫలితాన్ని తప్పక పొందుతారు. కొద్ది రోజులలో ప్రబోధిని ఏకాదశి వస్తుంది. ఆ రోజున తప్పక ఉపవాసం చేయాలి అని మానసికంగా అనుకునేవారికి 100 జన్మలలో చేసిన పాపమంతా నశించిపోతుంది, కానీ ఫలితమివ్వదు. ప్రబోధిని ఏకాదశి నాటి రాత్రి జాగరణ కనుక చేసినట్లయితే గడిచిపోయిన రాబోయేటటువంటి వర్తమాన కాలంలో ఉన్న 10,000 తరములు
త్వరగా విష్ణులోకమునకు వెళ్తాయి. ఈ ఏకాదశి వ్రతము చేసిన మానవుడు 10,000 తరములను తరింపచేస్తాడు. ప్రబోధిని తిథి రోజున వ్రతము చేయువాని పితృదేవతలు దివ్యమైన వస్త్రములతో ఆభరణములతో అలంకరించుకున్న వారై పూర్వజన్మ కర్మల వలన కలిగిన నరక సంబంధమైన దుఃఖముల నుండి విముక్తులై వైకుంఠలోకమునకు చేరుకొని ఆనందంగా నివసిస్తారు. బ్రహ్మహత్య మొదలగు మహాభయంకరమైన పాతకములు చేసిన వాడైనప్పటికీ విష్ణుతిథి నాడు జాగరణము చేస్తే అతని పాపమంతా కడిగివేయబడుతుంది. అశ్వమేధము, రాజసూయము మొదలగు యాగములు క్షత్రియ సార్వభౌములు మాత్రమే చేయాలి. బ్రాహ్మణులు ఆ యాగములు చేయుటకు అనర్హులు. అయినప్పటికీ ఆ యాగములు చేసినందువలన కలిగే ఫలితములు బ్రాహ్మణులు కూడా పొందవలెనని అనుకున్నప్పుడు బ్రాహ్మణులు ప్రబోధిని ఏకాదశి నాడు జాగరణము చేస్తే మిక్కిలి సులభంగా పొందుతారు. ఏ మాత్రమూ ద్రవ్యము ఖర్చు కాకుండా యాగ ఫలితములను పొందవచ్చు. సమస్త పుణ్యతీర్థములందు స్నానము మొదలగు కృత్యములను ఆచరించి గోదానము, సువర్ణదానము, భూదానము ఇటువంటివి ఎన్ని దానములు చేసినప్పటికీ హరివాసరము నాడు జాగరణ చేసిన వాడు పొందే అంత పుణ్యమును మాత్రం పొందలేడు. అన్నింటి ఫలితముల కంటే జాగరణ ఫలితమే అత్యధికము. ప్రబోధిని ఏకాదశి వ్రతమును ఆచరించిన పుణ్యాత్ముని జన్మనే సార్థకమైన జన్మ. అటువంటి వ్యక్తి చేత అతని కులమంతా పవిత్రం చేయబడుతుంది. అతని జీవితమే ధన్యమైన జీవితము. ప్రబోధిని ఏకాదశి వ్రతమును ఆచరించువాని ఇంటి యందు 3 లోకములలోని పవిత్రమైన తీర్థములన్నీ నివసిస్తాయి. సమస్తమైన పనులను వదిలిపెట్టి చక్రపాణియగు శ్రీ మహావిష్ణువు ప్రీతి కొరకై కార్తీక మాసంలోని శుక్లపక్షంలో వచ్చే హరిప్రబోధిని ఏకాదశి నాడు ఉపవాస వ్రతం చేయాలి. ఈ ఏకాదశి మిక్కిలి రమణీయమైనది. ప్రబోధిని ఏకాదశి వ్రతమును ఆచరించు మానవుడే నిజమైన జ్ఞాని, అసలైన యోగి. ఆ మహాపురుషుడే మహాతపశ్శాలి. అతడే జితేంద్రియుడు. ధర్మములన్నింటి సారభూతమైన పుణ్యమును ఈ హరిప్రబోధిని ఏకాదశి వ్రతం ప్రసాదిస్తుంది. ఒక్కసారి ప్రబోధిని ఏకాదశి వ్రతమును ఆచరించిన మానవుడు ముక్తిని పొందుతాడు. భగవంతుణ్ణి ఉద్దేశించి ఈ ప్రబోధిని ఏకాదశి నాడు చేసిన దానము, స్నానము, జపము, హోమము మొదలైన పుణ్యకర్మలన్నీ అక్షయమైన ఫలితములను ఇస్తాయి. సూర్యచంద్ర గ్రహణములందు పుణ్యకర్మలను ఆచరిస్తే ఎంతటి మహాపుణ్యం కలుగుతుందో దానికన్నా 1000 రెట్లు ఫలితం ప్రబోధిని ఏకాదశి నాడు జాగరణ చేస్తే లభిస్తుంది. పుట్టిన దగ్గర నుండి ఎన్ని మంచి పనులు, ఎన్ని పుణ్యకార్యములు చేసినా కార్తీక శుక్ల ఏకాదశి వ్రతమును ఆచరించకపోతే అవన్నీ వ్యర్థమైపోతాయి. అందువలన హరిప్రబోధిని ఏకాదశిని తప్పనిసరిగా చేయాలి. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన గాని, స్మరణము గాని, జపము గాని, ఆయనను ఉద్దేశించి దానము గాని ఏదీ చేయకుండా కాలమంతా వృధాగా గడిపినవాడు పుట్టినప్పటి నుండి చేసిన పుణ్యకర్మల ఫలితములను పొందలేడు. అందువలన తప్పకుండా ఈ రోజున ఉపవాసం చేయాలి. అప్పుడు దేవదేవుడు సమస్త కోరికలను నెరవేరుస్తాడు. నీవు స్వయంగా ఆచరించి మార్గమును చూపించాలి. విష్ణు భక్తి తత్పరుడైన మానవుడు కార్తీక మాసంలో ఇతరుల ఇండ్లలో భోజనం చేయడం మానివేస్తే అతడు చాంద్రాయణ వ్రత ఫలితమును పొందుతాడు. కార్తీక మాసంలో పురాణ ప్రవచనము చేసినా, పురాణమును విన్నా పరంధాముడు పరితృప్తుడవుతాడు. యజ్ఞముల వలన గాని, దానముల వలన గాని ప్రవచనము విన్నంతా చేసినంతటి తృప్తిని పొందడు. కార్తీక మాసంలో శ్రద్ధాభక్తులతో విష్ణు కథలను వినాలి. విష్ణు కథలను పురాణంగా చెప్పాలి. అలా చెప్పిన దానిలో ఒక శ్లోకమును గాని, శ్లోకంలో సగాన్ని గాని విన్నవారు 100 గోదానములను చేసిన ఫలితమును పొందుతారు. చెప్పిన వారికి కూడా ఇదే ఫలితం లభిస్తుంది. పుణ్యలోకాన్ని కోరుకొని గాని, మోక్షాన్ని కోరుకొని గాని భగవంతుని కథలను పురాణంగా ప్రవచనం చేసిన మానవుడు తన కులంలో 100 తరముల వారిని తరింపచేస్తాడు. కార్తీక మాసంలో నియమంగా విష్ణు కథలను శ్రద్ధతో విన్న మానవుడు 1000 గోవులను దానం చేసిన ఫలితమును పొందుతాడు. శ్రీహరి నిద్ర నుండి మేలుకునే రోజున భగవంతుని కథలను చెప్పిన మానవుడు భూమండలమంతటినీ దానం చేసినంత పుణ్యమును సంపాదిస్తాడు. విష్ణు కథను చెప్పిన వారిని యథాశక్తిగా సత్కరించి పూజించిన వారికి
సనాతనమైన దివ్యలోకాలు లభిస్తాయి. ఈ ప్రబోధిని ఏకాదశి గొప్పతనమంతా విని ధర్మరాజు శ్రీకృష్ణునితో, కృష్ణ, ఈ వ్రతాన్ని ఆచరించవలసిన విధానాన్ని కూడా వివరించు అని అడుగగా శ్రీకృష్ణుడు ధర్మరాజు కోరికను మన్నించాడు. అతని అందున్న అనుగ్రహంతో చెప్పడం ప్రారంభం చేశాడు. ధర్మనందన, బ్రాహ్మీ ముహూర్తం అంటే సుమారుగా 4 గంటల సమయం. తెల్లవారుతుంది అనగా కోడి కూసే సమయం. ఏకాదశి నాడు ఆ సమయంలో నిద్ర నుండి మేల్కొని మొదటిగా పండ్లు తోముకోవాలి. తరువాత ముఖం శుభ్రపరుచుకోవాలి. ఆ తరువాత స్నానం చేయాలి. మంచి ప్రవాహంతో కూడిన నది అందుగాని, చెరువునందుగాని, దిగుడు బావి అందుగాని ఇవి ఏవీ కుదరనప్పుడు ఇంటిలో నూతి వద్దగానే స్నానం పూర్తి చేసుకోవాలి. ఏకాదశి వ్రతమును ఆచరించుటకై నియమమును ప్రారంభించుటకు మంత్రపూర్వకమైన ఈ శ్లోకాన్ని చదవాలి. ఏకాదశ్యాం నిరాహారః స్థిత్వా హనిపరేహ్యహం భోక్ష్యామి పుండరీకాక్ష కరణం మే భవాచ్యుత. అనగా, పద్మదళముల వంటి కన్నులు కలవాడా, ఈ ఏకాదశి నాడు నియమముతో ఉంటాను. రేపు ద్వాదశి నాడు అన్నం తింటాను. ఓ అచ్యుత, నీవు నన్ను అన్ని విధములా రక్షించు అని ముందుగా భగవంతుణ్ణి ప్రార్థించాలి, విన్నపం చేసుకోవాలి. ఈ శ్లోకాన్ని చదువుతూ నియమాన్ని స్వీకరించాలి. ఈ రోజున సుదర్శన చక్రమును ధరించిన దేవదేవుణ్ణి భక్తితో పూజించాలి. ప్రసన్నమైన హృదయముతో ఉపవాసం చేయాలి. ఆ రోజు రాత్రి దేవదేవుని సన్నిధిలో ఆయనను స్మరిస్తూనే జాగరణం చేయాలి. పాటలు వచ్చిన వారైతే పాడుకోవచ్చు, సంకీర్తన చేయవచ్చు, నృత్యము కూడా చేసుకొనవచ్చు, వాద్య విశేషములను మ్రోగించుకొనవచ్చు, చక్రాయుధుని కథలను చెప్పుకొనవచ్చు, పురాణ ప్రవచనము చేయవచ్చు, వినవచ్చు, హరికథలను చెప్పవచ్చు, వినవచ్చు, నామస్మరణ చేసుకొనవచ్చు, జపము ధ్యానములను చేసుకొనవచ్చు. కార్తీక మాసములో మాధవుడు నిద్ర నుండి మేలుకొనే వేళ అనేక రకములైన పుష్పములను, పండ్లను, కర్పూరమును, అగరు, కుంకుమ మొదలగు పూజా ద్రవ్యములను ఎక్కువగా సమకూర్చుకోవాలి. శ్రీహరిని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించాలి. దేవుని పూజా ద్రవ్యములను సమకూర్చుకోవడంలో ధనము అయిపోతుందే అని అనుకోకూడదు. ఎంతటి ఖర్చైనా సమకూర్చుకోవాలి. కానీ తన శక్తి వంచన లేకుండా ద్రవ్యమును ఖర్చు పెట్టాలి. అందులోనూ ఈ హరిప్రియమైన ఏకాదశి నాడు వీలైనంత ఎక్కువ ఖర్చుతో పూలను, పండ్లను సమకూర్చుకోవాలి. అంతేకాని భక్తి శ్రద్ధలకు మాత్రం లోటు రానియకూడదు. వ్యవహారంలో లోపమున్నా భక్తికి మాత్రం లోపముండకూడదు. శంఖము లేకుండా పూజ చేయకూడదు. పూజా సమయంలో శంఖముతో నీటిని తీసుకుని భగవంతునకు అర్ఘ్యమివ్వాలి. సమస్త తీర్థములను సేవిస్తే ఎంత ఫలితం వస్తుందో, ఉత్తమ దేశకాల పాత్రలే అందు చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో, ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువునకు అర్ఘ్యమును సమర్పిస్తే ఆ పుణ్యమునకు 1,000,000 రెట్ల మహాఫలం లభిస్తుంది. ముని పుష్పములతో జనార్దనునకు పూజ చేసిన మానవుని ఎదుట దేవేంద్రుడు కూడా చేతులు కట్టుకొని వినయంగా నిలబడతాడు. అంటే ఈ వ్యక్తి దేవేంద్రునకు కూడా వందనీయుడవుతాడు. ముని పుష్పములతో పూజ చేస్తే సంతృప్తి పడినంతగా శ్రీహరిని గూర్చి తపస్సు చేసినా తృప్తిపడడు. కార్తీక మాసములో శ్రీకృష్ణుణ్ణి బిల్వపత్రములతో పూజిస్తే తప్పకుండా ముక్తి లభిస్తుంది. తులసీ దళములు, నిర్గుండి, నిమ్మ, ఉసిరి, మారేడు అనే ఈ 5ంటికి పంచబిల్వములు అని పేరు. వీటిలో తులసి విష్ణుప్రీతికరమైనది. కార్తీక మాసంలో తులసీ దళములతోనూ సువాసనగల పువ్వులతోనూ జనార్దనుణ్ణి పూజించిన వారికి 10,000 జన్మలలో చేసిన పాపమును భగవంతుడు భస్మం చేస్తాడు. తులసి చెట్టును చూసినా, ముట్టుకొన్నా, మనస్సులో తలుచుకొన్నా, తులసీ నామములను పలికినా, నమస్కరించినా, భూమిలో నాటినా, ప్రతినిత్యము నీరు పోసినా శుభములను ప్రసాదిస్తుంది. ఈ ప్రకారంగా 9 విధములుగా కార్తీక మాసంలో తులసిని ప్రతిరోజు పూజించిన వారు 1000 కోట్ల సంవత్సరములు వైకుంఠములో శ్రీహరిభవనంలో నివసిస్తారు, సుఖములను అనుభవిస్తారు. ఆ దేవదేవుణ్ణి లేత మామిడి చిగుళ్లతో పూజించిన వారు మహాభాగవతోత్తములవుతారు. 1,000,000 గోవులను దానం చేసిన ఫలితమును పొందుతున్నారు. శ్రీహరిని పూజించినప్పుడు గరికపోచలను సమర్పించిన మానవునకు అతని పూజాఫలము 100 రెట్లు వృద్ధి పొందుతుంది. ఆ ఆనంద స్వరూపుణ్ణి జమ్మి ఆకులతో పూజించిన వారు
అనంతకాలంలో మిక్కిలి భయంకరమైన యముని మార్గమును దాటినట్లుగా గ్రహించాలి. వర్షాకాలంలో ఆ దేవదేవుణ్ణి సంపెంగ పూలతో పూజించిన మానవులు మాటిమాటికి ఈ భూలోకంలో పుట్టరు, సంసార బాధలను అనుభవించరు, జన్మరహితమైన మోక్షం లభిస్తుంది. మంచి రంగు కలిగిన మొగిలి పువ్వులను జనార్దనుని పూజకు వినియోగిస్తే కోటి జన్మలలో చేసిన పాపము బూడిదవుతుంది. కుంకుమలాగా ఎర్రని రంగు కలిగిన 100 రేకులు కలిగిన తామర పువ్వులను జనార్దనుని పూజకు ఉపయోగిస్తే శ్వేతద్వీపమునందు శ్రీహరి భవనంలో నివసించే అవకాశం లభిస్తుంది. శ్రీహరి కైంకర్యం కూడా లభిస్తుంది. ఈ విధంగా పగలే కాకుండా రాత్రిపూట కూడా భోగమోక్షములను రెండింటినీ ప్రసాదించే ఆ కేశవుణ్ణి పూజించాలి. బ్రహ్మ విద్వరిష్ఠుడు ప్రాతకాలంలో జాగరణ నుండి లేవాలి. ప్రవాహముతో కూడిన నీటి యందు స్నానం చేయాలి. గాయత్రీ జపము మధ్యాహ్నమునకు ముందు చేయవలసిన క్రియలన్నింటినీ నిర్వర్తించుకోవాలి. ఇంటికి చేరుకొని విధి విధానంగా కేశవుణ్ణి మళ్ళీ పూజించాలి. ఏ చిన్న పని చేస్తున్నా శ్రద్ధను మాత్రం వదిలిపెట్టకూడదు. ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసుకోవడానికి ముందుగా నిర్ణయించుకున్న బ్రాహ్మణులను పిలిపించాలి. వారికి భోజనం పెట్టాలి. చేసిన ఉపచారములలో తప్పులుంటే క్షమించమని వారిని ప్రార్థించాలి. బ్రాహ్మణులు సంతృప్తి పడినప్పుడే భగవంతుడు కూడా సంతృప్తుడవుతాడు అనే విషయం తెలుసుకొని ప్రవర్తించాలి. జాగ్రత్తగా మర్యాదగా సాగనంపాలి. తరువాత గురు పూజ కోసం భోజనమును, వస్త్రములను, ఇతర ద్రవ్యములను దానం చేయాలి. దక్షిణతో పాటుగా గోదానం చేస్తే చక్రధారి సంతోషిస్తాడు. భగవద్గీతలో దేవద్విజగురు ప్రాగ్ని పూజనం అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అందువలన ముందుగా భగవంతుణ్ణి పూజించాలి. తరువాత భోజనము, దక్షిణలతో బ్రాహ్మణ పూజ చేయాలి. ఈ రెండింటికంటే ఎక్కువగా గురు పూజను నిర్వహించాలి. ఎందుకంటే గురువు నిత్య సన్నిహితుడై నిరంతరము హితోపదేశం చేస్తుంటాడు. గురువు కంటే ఎక్కువగా ప్రాజ్ఞులను, సన్యాసులను, బ్రహ్మవేత్తలను పూజించాలి. ప్రాజ్ఞుల కంటే గొప్పవారు ఏ లోకంలోనూ ఉండరు కనుక వారిని తప్పకుండా పూజించాలి. ప్రాజ్ఞులు గురువులాగా నిరంతరము లభించరు. బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులకు ప్రయత్నపూర్వకంగా అనుకున్న దానికన్నా ఎక్కువగా ఇవ్వాలి. బ్రాహ్మణులను సాగనంపడానికి ముందు రోజు తీసుకున్న నియమమును వారి దగ్గరనే విడిచిపెట్టాలి. నియమమును విడిచిపెడుతున్నాను, అనుజ్ఞ ఇవ్వండి అని వారిని ప్రార్థించాలి. శక్తి కొద్దీ దక్షిణలను వారికి సమర్పించాలి. నక్తవ్రతమును స్వీకరించినవాడు యోగ్యులైన బ్రాహ్మణులకు భోజనం పెట్టి పంపించాలి. తాను రాత్రిపూట భోజనం చేయాలి. అయాచిత వ్రతంలో బంగారమును దక్షిణగా పెట్టి ఎద్దును దానం చేయాలి. చాతుర్మాస్యములలో మాంసమును తినను అని వ్రతం చేపట్టినవారు దక్షిణతో పాటుగా గోదానం చేయాలి. ఉసిరిపిండితో స్నానం చేయాలి. వ్రతం పట్టినవాడు పెరుగును, తేనెను దానం చేయాలి. కేవలం పండ్లను మాత్రమే తిని ఉంటాను అని వ్రతం చేసినవారు పండ్లని దానం చేయాలి. చాతుర్మాస్యములలో నూనెను వదిలిపెట్టినవారు నూనెను దానం చేయకూడదు. నూనెకు బదులుగా నేతినే దానం చేయాలి. నెయ్యి ఇవ్వలేనిచో పాలను దానం చేయవచ్చు. ప్రత్యేకముగా ఒక కూరను గాని పప్పులను గాని వదిలిపెట్టి వ్రతం చేసినవారు ఆ కూరను గాని పప్పులను గాని దానం చేయకూడదు. మంచి బియ్యమును మాత్రమే దానం చేయాలి. నేల మీద మాత్రమే పడుకుంటాను అని వ్రతమును చేపట్టినవారు చాతుర్మాస్యము పూర్తయిన తర్వాత మంచి దూది పరుపును, దుప్పటి, దిండుతో సహా దానం చేయాలి. అరటి ఆకునందే భోజనము చేస్తానని వ్రతం పట్టినవారు మంచి పాత్రలో నేతిని పోసి దానిని దానం చేయాలి. చాతుర్మాస్యము 4 నెలల పాటు మౌనవ్రతమును పాటించినవారు ఘంటను, నువ్వులను, బంగారమును కలిపి దానం చేయాలి. చాతుర్మాస్యములో క్షురకర్మను వదిలిపెట్టినవారు అద్దమును దానం చేయాలి. పాదరక్షలను విడిచిపెట్టి వ్రతం చేసినవారు చెప్పులను దానమివ్వాలి. ఉప్పును వదిలిపెట్టినవారు పంచదారను దానం చేయాలి. విష్ణు సన్నిధానంలో గాని దేవాలయంలో గాని ప్రతినిత్యము దీపమును నియమంగా పెట్టినవారు రాగితో గాని బంగారముతో గాని దీపపు కుందిని చేయించి దానిలో నెయ్యి పోసి వత్తి వేసి వెలిగించి ఆ దీపమును దానం చేయాలి. దీపపు కుందిని విష్ణు భక్తునకు దానం చేస్తే మంచిది. ఇవన్నీ వ్రత సమాప్తి యందు తప్పకుండా చేయాలి. రోజు విడిచి రోజు ఉపవాసమును ఆచరించే వ్రతం పట్టినవారు 8 కుండలకు బట్టలు చుట్టబెట్టి
అన్నింటినీ చక్కగా అలంకరించి అందంగా తయారు చేసి బంగారమును దక్షిణగా పెట్టి దానం చేయాలి. ఈ విధంగా చేయడానికి శక్తి లేనప్పుడు బ్రాహ్మణుని ఆశీర్వచన వాక్యములే సమస్త వ్రతములను సిద్ధింపచేస్తాయని భావించాలి. భక్తితో బ్రాహ్మణులకు నమస్కారం చేయాలి. వారి ఆశీర్వాదమును పొందాలి. వారిని సాగనంపిన తరువాత తాను భోజనం చేయాలి. చాతుర్మాస్యములలో దేనిని వదిలిపెడతామని నియమంగా పెట్టుకుంటారో ఆ నియమమును వ్రత సమాప్తి రోజున వదిలిపెట్టాలి. ఈ విధంగా చేసిన వారు అనంతమైన పుణ్యఫలమును పొందుతారు. ఈ విధంగా వ్రతమును ఆచరించిన వారు అంత్యదశలో వాసుదేవుని పట్టణమైన వైకుంఠలోకమును పొందుతారు. చాతుర్మాస్య వ్రతమును నిర్విఘ్నంగా పూర్తి చేసినవాడు కృతకృత్యుడవుతాడు. అతడు మళ్ళీ పుట్టడు, ముక్తిని పొందుతాడు. ఈ విధంగా చేస్తే చాతుర్మాస్య వ్రతం పూర్తయినట్లు. వ్రతమును మధ్యలో వదిలిపెడితే గ్రుడ్డితనము గాని కుష్ఠువ్యాధి కానీ సంక్రమిస్తుంది. అందువలన వ్రతమునకు లోపం మాత్రం రానివ్వకూడదు. చేసినంతవరకు చేయగలిగినంతవరకు జాగ్రత్తగా చేయాలి. ఈ ఏకాదశి వ్రత మహాత్మ్యమును చదివినా విన్నా 1000 గోదానముల ఫలితములను పొందుతారు. స్కాంద పురాణాంతర్గత ప్రబోధిని ఏకాదశి వ్రత మహాత్మ్యం సంపూర్ణం. దేవాదిదేవుడైన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.